సారీ, నీకు ఇష్టం లేదు కదా? నో ప్రాబ్లం మీనాక్షి, నాకేం తొందర లేదు. నీ మనసు మారాకే మనం ఒకటవుదాం. ఆ మాట అడిగే అర్హత ఉందా నీకు? తప్పు చేయనప్పుడే ఎదుటి వాళ్ళ తప్పులు ఏంటనేది చెప్పాలి తప్ప మనం తప్పు చేస్తూ చెప్పకూడదు. నేనేం తప్పు చేశాను? అంత మందిలో సిగ్గు లేకుండా అపూర్వ అంటూ నువ్వు దాని వెంట వెళ్ళడం కూడా నేను చూశాను. అపూర్వ నీకు కనిపించిందా? అంటే నువ్వు పిలవకుండానే నీకు తెలియకుండానే అక్కడి దాకా వచ్చిందా? అలాగే నిన్ను ఎలా నమ్మించారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఆ అపూర్వకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆహా, అయితే రాత్రంతా ఎక్కడున్నావో చెప్పు. ఏం రాజకార్యం వెలుగు పెడుతున్నావో చెప్పు. రాత్రి నేను చెప్పు చెప్పు రాత్రంతా నువ్వెక్కడున్నావు? ఆ అపూర్వ దగ్గర కాదా? కాదు. మరెక్కడా? చెప్పవు, చెప్పలేవు. ఎందుకంటే నీ అబద్ధం బయటపడుతుంది కాబట్టి. ఇప్పటిదాకా నువ్వు వాడిన నాటకం బయటపడుతుంది కాబట్టి. కాదు. అయితే చెప్పు, రాత్రంతా ఎక్కడున్నావు? నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఏం చేస్తున్నావు? చెప్పు, సమాధానం చెప్పు సూర్య. చెప్పలేవు, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఎందుకంటే నువ్వు చెప్పిన దాని మీద నీకే నమ్మకం లేదు కాబట్టి. ఎన్నాళ్ళుగా గుండెలు పిండేస్తున్నా ఈ నిజాన్ని భరించాను. నన్ను మోసం చేస్తున్నావని తెలిసినా మారుకుపోతావా అని భావించాను. కానీ నువ్వు మారవు. బిడ్డకిలా ఉందని తెలిసి కూడా ఎన్ని అబద్ధాలు చెప్తూ ఇంత నాటకం ఆడుతున్నావంటే ఇక నువ్వు మారవు. మారవు కాక మారవు. మారవు. అలెక్కి ఎప్పుడురా ఇంకెప్పుడురా మీ అమ్మ నన్ను అర్థం చేసుకునేది? ఎప్పుడు నాన్న, ఇంకెప్పుడు నాన్న మీ నాన్న గుండె చప్పుడు మీకోసమే అని మీ అమ్మ తెలుసుకునేది? నీకు జ్వరంగా ఉన్నా నేను పట్టించుకోలేదని నా మీద కోపంగా ఉందా నాన్న? ఐశ్వర్య అంటే చావు బతుకుల మధ్య హాస్పిటల్ ఉందిరా. రాత్రంతా తన దగ్గరే ఉన్నాను. నీకు జ్వరంగా ఉందని నాకు అస్సలు తెలియదురా. తెలియక చేసిన తప్పు తప్పే. ఇంకెప్పుడు అలా చేయను, సరేనా? ఐమ్ సారీరా. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాననే,
నువ్వు ఆ దేవుడు ఒకటే కదరా. ఇద్దరు వింటారే తప్ప మాట్లాడరు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమైందిరా. నిజం చెప్పటం చాలా తేలిక, ఆ నిజాన్ని ఒప్పించటం మాత్రం చాలా కష్టం. చాలా కష్టం నాన్న. మీనాక్షి, సాత్విక్, మీనాక్షి, మీనాక్షి, సాత్విక్. మీనాక్షి, మీనాక్షి, అల్లుడు గారు పిలుస్తున్నారు. వినిపించడం లేదా? మీనాక్షి, ఉదయం అదిరింది కదూ. ఫస్ట్ నైట్ ఇంత అద్భుతంగా తెల్లాడుతుంది అనుకోలేదు. సూర్యుడు చూడు ఎంత సాత్వికంగా. మంచి రుచిగల ఉదయం, కొత్త కాఫీ. నాకు మంచి కాఫీ కావాలి. అదేంటి నోరు తెరిచి మొదటిసారి కాఫీ అడిగితే కనీసం సరే అని కూడా అనవే? అల్లుడు గారు అంతగా అడుగుతుంటే నోట్లో నుంచి మాట రాదంటే మీనాక్షి. పెట్టిస్తానన్నా, మీరు రండి.
జగ్గప్ప గారికి చేసి చెప్తే ఆయన సాత్విక్ని తీసుకెళ్తారు. అవును, అదే బెటర్. జగ్గప్ప గారి నంబర్ 9852. నాన్న, అది నేను. ఎవరికి ఫోన్? అది నాన్న, ఎవరికి? సూర్యానయ్యకి. చూడు మీనాక్షి, నాకన్నీ తెలుసు. నువ్వేం చేస్తున్నావు, ఏం జరుగుతుందో నాకు మొత్తం తెలుసు. అతను బయటపడుకోవడం నేను చూశాను. రాత్రి శ్రవణ్ బయటపడుకోవడం నేను చూశాను. మూర్ఖత్వంతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఇది మంచిది కాదు. నోరు మూసుకొని వెళ్ళి అల్లుడు గారి కాఫీ ఇవ్వు. వెళ్ళ. ఆగో. ఇంకెప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేయకు. వెళ్ళ. అరే రే రే, ఏంటి మామయ్య ఇది? ఇంత చిన్నదానికి మీనాక్షిని చిన్న పుస్తారేంటి? అయినా తను చేసిన దాంట్లో తప్పేంటి? ఆడపిల్ల అత్తారింటికి వచ్చాక పుట్టింటి గురించి ఆలోచించడం, అన్నలకు ఫోన్ చేయడం తప్పేం కాదే. ఇదిగో మీనాక్షి, ఇందులోంచి చెయ్యి. తీసుకో తీసుకో. చెయ్యి మీనాక్షి, నంబర్ డైల్ చెయ్యి. చెయ్యమ్మా, అల్లుడు గారు చెప్తున్నారుగా. అయ్యో చూసారా, మీరు అలా అనేసరికి ఇందాక డైల్ చేసిన నంబర్ కూడా మర్చిపోయింది. పోనీ ల్యాండ్లైన్లో ఇందాక నువ్వు డైల్ చేసిన నంబర్ రీడైల్ చేసి ఇవ్వనా మీనాక్షి? చేసి ఇవ్వండి మామయ్య. వద్దు. ఎందుకు? తనకి నా సెల్ నుంచి, అంటే తన భర్త సెల్ నుంచి చేయాలనే ఆశయమో మామయ్య. ఏం మీనాక్షి, అంతేనా? అవును, అవునండి. ఉండు, నువ్వు టెన్షన్లో ఉన్నావు, నేనే డైల్ చేసి ఇస్తాను.
వీడు నాకెందుకు చేస్తున్నాడు? హలో హలో, మాట్లాడు మీనాక్షి, మాట్లాడు. మీనాక్షి, అన్నయ్య ఏంటమ్మా ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను అన్నయ్య. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు గొంతు అలా ఉంది? ఏం జరిగింది? ఏం లేదన్నయ్య, ఊరికే మీరందరూ గుర్తొచ్చి చూడాలనిపించి. చూడమ్మా, గతాన్ని మర్చిపోతే ప్రస్తుతం బెటర్గా ఉంటుంది. ప్రస్తుతాన్ని సీరియస్గా తీసుకుంటేనే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఒక అన్నయ్యగా కాదు, ఒక అమ్మలా చెప్తున్నాను. నా మాటల్లో అర్థాన్ని ఆలోచించు, ఆచరించు. సరేనా? అలాగే అన్నయ్య. సరే అమ్మా, అందరినీ అడిగినట్టు చెప్పు. ఉంటాను. ఓకే కదా, ఇక వెళ్ళి కాఫీ పట్టరా. ఈ మాత్రం దానికి మీనాక్షిని అంత కంగారు పెట్టారండి మావయ్య. రెడీయా? మరుగుతుంది. మరగని బాగా. కాఫీ. భార్య చేతి మొదటి కాఫీ, ఫస్ట్ సిప్. ఛీ! మీనాక్షి మాడిపోయింది. మీనాక్షి కాఫీ కాఫీ మాడిపోయింది మీనాక్షి.
సాత్విక్ 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 నాగిరెడ్డి ఏంటి జగప్ప? సాత్విక్ కనిపించాడా? లేదు. తన గదిలో లేడా? లేడు. మీకు కనిపించలేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రాయ్ అన్న, సాత్విక్ బాబు ఎక్కడున్నాడో ఇల్లంతా వెతకండి. అలాగేనా? కంగారు పడుకు జగ్గప్ప, ఇక్కడే ఎక్కడ ఉండుంటాడులే. సాత్విక్ బాబు, సాత్విక్ బాబు, సాత్విక్ బాబు! లేదు నాగిరెడ్డి, నేను ఇంట్లో ఉంటే వాడు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు. పైగా నిన్నటి నుంచి వాడు అదోలా ఉన్నాడు. రాత్రి బెడ్రూమ్లో నిద్రపోయినట్టు కూడా లేదు. అంటే రాత్రి నుంచి ఇంట్లో లేడంటావా జగ్గప్ప? సాత్విక్ బాబు! అన్నా, అంతా వెతికావన్నా, ఎక్కడా లేడు. నాకేదో అనుమానంగా ఉంది నాగిరెడ్డి. ఏంటి జగ్గప్ప ఇది? ఎక్కడికి వెళ్ళుంటాడు? శ్రావణ్ మీనాక్షిల పెళ్లి జరిగినప్పటి నుంచి సాత్విక్ చాలా డిప్రెస్డ్ గా ఉన్నాడు. మనిషి మన లోకంలో లేడు. అంటే ఏంటి జగ్గప్ప? మన సాత్విక్ బాబు? నో, సాత్విక్ ఏం జరగకూడదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సాత్విక్ ఎక్కడున్నాడో, ఏమైపోయాడు? ముందు మన సాత్విక్ ని కాపాడుకోవాలి. పదండి.
यस सर। ऐश्वर्या मैडम कौन सा नंबर रूम पे है? ऐश्वर्या हाँ। ఐశ్వర్య ఐఎస్ చైర్పర్సన్ కదూ? जी ఐసీయూ 2లో ఉన్నారు, లెఫ్ట్ సైడ్. जी शुक्रिया। ఇదేంటి, వీళ్ళెక్కడ చేరారు? అంటే ఖచ్చితంగా వీళ్ళు నా కోసం వచ్చారన్నమాట. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి, సరేనా? తప్పకుండా. ఓకే. సిస్టర్, ఎవరు సార్? నేను మేరా నామ్ సత్తార్ సింగ్. ఐశ్వర్య గారిని చూడాలి. ఇప్పుడు కుదరదు సార్. చూడండి మేడం, నేను ఐశ్వర్య గారికి చాలా కావలసిన వాణ్ణి. చాలా దూరం నుంచి వచ్చాను. కుదరదని చెప్తున్నాను కదా. ఒక్కసారి చూడండివ్వండి ప్లీజ్, డాక్టర్ గారు వచ్చే టైం అయింది. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. అది కాదు సిస్టర్. ఐశ్వర్య, ఏంటి ఐశ్వర్య ఇది? నిన్నెలా చూడటానికా నేనింకా బ్రతికున్నాను? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నేను నీకు తోడుండలేనప్పుడు నేనింకా బ్రతికి ఉపయోగమేంటి ఐశ్వర్య? నో, వీల్లేదు. నీతో మాట్లాడకుండా, నిన్ను కలవకుండా వెళ్లే ప్రసక్తే లేదు. కానీ ఎలా? ఎలా? అవును, అరుంధతి. అరుంధతి ఒక్కటే ఇప్పుడు నాకు సహాయం చేయగలదు. అరుంధతిని కాంటాక్ట్ చేయాలి. జ్యూస్ తీసుకోండి. ఏమిటోనమ్మా, ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో ఏమో నాకేమీ అర్థం కావటం లేదు. షూట్ చేయడం ఏమిటో, అలీఖీని కిడ్నాప్ చేయడం ఏమిటో ఏమీ అర్థం కావటం లేదు. పెళ్ళి ఆపటానికి, ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడిందా ఐశ్వర్య? ఏమో అత్తయ్యా, ఇదెవరు చేశారో. జరిగింది మాత్రమే మనకు తెలుసు. దీన్ని జరిపించిందెవరో తెలీదుగా. జ్యూస్ తీసుకోండి. కొత్త నంబరు. ఎవరై ఉంటారో.
హలో హలో అరుంధతి, ఎవరు? నేను సంతోష్ని మాట్లాడుతున్నాను. ప్రియాంక, ఎలా ఉన్నావు? ఉండొక్క నిమిషం. అత్తయ్య, అమెరికా నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఒక్క 5 నిమిషాలు మాట్లాడొచ్చేస్తాను. మీరు జ్యూస్ తాగి పడుకోండి. సిస్టర్, హలో సంతోష్ గారు, ఎక్కడున్నారు? నేను కేజీ హాస్పిటల్లో ఉన్నాను. కేజీ హాస్పిటల్లోనా? అక్కడేం చేస్తున్నారు? ఐశ్వర్య ఇక్కడే అడ్మిట్ అయింది. ఐశ్వర్య ఇక్కడ కేజీ హాస్పిటల్ అడ్మిట్ అయిందా? ఇక్కడ అంటున్నావు, నువ్వెక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. అరుంధతి, అయితే వెంటనే నిన్ను కలవాలి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఓకే ఓకే, అర్థమైంది. మీరు ఫోన్ పెట్టేయండి, నేను ఇప్పుడే వస్తున్నాను. అలాగే, త్వరగా వచ్చేయ్. ఏంటి, అత్తయ్యని షూట్ చేసింది నేను ఏర్పాటు చేసిన మనిషా? అవును. సారీ అరుంధతి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ రాస్కెల్ పొరపాటు వల్ల జరిగిన దారుణం ఇది. అసలు షూట్ చేయమంది అలేఖ్యనైతే వాడు అలేఖ్యదేవి గారిని షూట్ చేశాడు. జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉంది అరుంధతి. ఇలా ఓ అమాయకురాల్ని బాధ పెట్టినందుకేనేమో ఆ దేవుడు నా ఐశ్వర్యని ఎలా... ఓ, ఇదంతా నే నిర్వాకమన్నమాట. గుడ్ గుడ్, సరైన టైంలో నా చేతికి వజ్రాయుధాన్ని ఇచ్చావు సంతోష్. దీంతో మీ 2 కుటుంబాల్ని నామరూపాలు లేకుండా చేస్తా. ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంది? వదిలేయండి. అత్తయ్య క్షేమంగానే ఉన్నారుగా? అవును, ఇంతకీ నన్నెందుకు పిలిచారు? అసలు ఐశ్వర్య ఇక్కడెందుకు అడ్మిట్ అయింది? పెళ్లి గొడవలో తనకి దెబ్బ తగిలిందని తెలిసింది. నేను ఐశ్వర్యం చూడాలి అరుంధతి, తనతో మాట్లాడాలి, తనకి ధైర్యం చెప్పాలి. నువ్వే ఏదైనా దారి చూపాలి. ప్లీజ్ అరుంధతి, ప్లీజ్. అదంత సులభం కాదు సంతోష్ గారు. పోలీసులు మీకోసం గట్టిగానే వెతుకుతున్నారు. ఈ మారువేషం మిమ్మల్ని ఎంతవరకు కాపాడుతుందో తెలీదు. చూద్దాం. మీరు చుట్టుపక్కలే ఉండండి. అవకాశం రాగానే నేనే ఏదో విధంగా మిమ్మల్ని ఐశ్వర్య దగ్గరికి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ అరుంధతి. నువ్వు కాంటాక్ట్ చేయటానికి నా దగ్గర సెల్ ఫోన్ లేదు. నేనే నీకు కాల్ చేస్తాను. ఎప్పుడు రావాలో చెప్పు. అలాగే. మనం ఇలా ఎక్కువసేపు కలిసి ఉండడం కూడా మంచిది కాదు. ముందు మీరు బయలుదేరండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఐశ్వర్య అని ఐఎస్ ఇండస్ట్రీస్ చైర్పర్సనా మేడం?
అవును. ICU 2లో ఉన్నారు. వీళ్ళకి ఇంత పాపులారిటీ వచ్చిందా? పర్వాలేదు. అవును, సంతోష్ అండర్ గ్రౌండ్లో ఉన్నాడు కదా, మరి ఐశ్వర్య దగ్గర ఎవరుండి ఉంటారో? సాత్విక? అమ్మని, ఇదేంటి? సూర్య ఏంటి ఇక్కడ? అక్కడ అలేఖ్య బాబుకి బాలేదు, జ్వరం ఉంటూ వెళ్తే ఈయనేంటి ఇక్కడ సేవలు చేస్తున్నాడు? ఈ విషయం అలేఖ్యకి తెలుసా? ఏదో తేడాగా ఉంది, వెంటనే తేల్చుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఐశ్వర్య గారి తరపున ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అదేంటి మేడం, ఆవిడ గారి హస్బెండ్ ఉన్నారుగా. ఎవరు? సంతోషా? పేరు తెలీదు మేడం, ఇప్పుడు ఆయన లోపలే ఉన్నారు. సూర్యనా? సూర్య ఐశ్వర్య హస్బెండ్ అంటుందేంటి? ఏదో ఉంది, ఇంకేదో జరిగింది. అరుంధతి, ఛాన్స్ మిస్ చేసుకోకు, బుర్ర ఉపయోగించు. సిస్టర్, ఒకసారి రిజిస్టర్ చూడొచ్చా? చూడొచ్చు మేడం. అదిగోండి మేడం, ఐశ్వర్య గారి హస్బెండ్ వెళ్తున్నారు. ఇంత జరిగిందా? అద్భుతం. థ్యాంక్ యూ సూర్య. నువ్వు చేసిన ఈ పనితో అలేఖ్య బతుకు పూర్తిగా నాశనం చేస్తాను. మీరేంటి ఇక్కడ? అదేంటి, అత్తయ్యని ఇక్కడే కదా అడ్మిట్ చేశారు. అవునా? అదేంటి, మీకు తెలీదా? అంటే ఐశ్వర్యని కూడా ఇక్కడే అడ్మిట్ చేశారు. శ్రావణ్ని అడ్డుకునే టైంలో యాక్సిడెంటల్గా ఐశ్వర్య కడుపుకు దెబ్బ తగిలింది, అబార్షన్ అయింది. అయ్యో దేవుడా, అదేంటి? సంతోష్ రాలేడు, సాత్విక్ బాగా హట్ అయి ఉన్నాడు. తనకు సంబంధించిన వాళ్ళెవరూ దగ్గర లేరు. అందుకే నేను దగ్గర ఉండాల్సి వచ్చింది. అందులో తప్పే ఉంది సూర్య గారు. అవును సూర్య గారు, మీరు చేసిన దాంట్లో తప్పే ఉంది. యు డిడ్ ఎ రైట్ థింగ్. ఆ సమయంలో ఎవరున్నా ఇదే చేస్తారు.
అలాంటిది మీలాంటి హ్యుమానిటీ ఉన్నవాళ్ళు ఇంకెలా ఊరుకుంటారు చెప్పండి? పైగా ఐశ్వర్యం పరాయి మనిషి కాదు కదా. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. సరే, నేను వస్తాను. అత్తయ్య గారు ఒంటరిగా ఉన్నారు. ఓకే, అత్తయ్య గారిని చూడటానికి నేను తర్వాత వస్తాను. తప్పకుండా. డోంట్ వరీ, అలేఖ్యకి ఈ విషయం చెప్పను. ఎందుకంటే చెప్పినా తను అర్థం చేసుకోలేదు. చెప్పినా నష్టం లేదు అరుంధతి గారు. కానీ అదేదో ఐశ్వర్య కోలుకున్న తర్వాత అయితే నష్టం నా వరకే ఉంటుంది. చూద్దాం, దేవుడు అంతా మేలే చేస్తాడు. నేనైతే అలేఖ్యకి చెప్పను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వస్తాను. నా కోసం డాక్టర్ గారు వెయిట్ చేస్తుంటారు. నిజంగా అలేఖ్యకి చెప్పను. అలేఖ్యకి చెప్పను.